Hi dear students and parents, welcome back to NEET and channel NEET UG 2025 తెలంగాణ ఏపీ ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోస్ హెల్ప్ఫుల్గా ఫీల్ అవుతున్నారు. వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుంచి రాబోయే ఇంపార్టెంట్ అప్డేట్ కోసం అండ్ నాతో పర్సనల్గా గైడెన్స్ కావాలంటే కిందున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ లేకుంటే కాల్ చేయండి. అది పెయిడ్ సర్వీస్ మాత్రమే. అక్కడ నార్మల్ డౌట్స్కి అయితే చేయకండి. సో ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూద్దాం ఇవాళ. కంప్లీట్ వీడియో అంతా చూడండి, మీకు క్లారిటీగా ఉంటుంది. మెరిట్ లిస్ట్ అండ్ వెబ్ ఆప్షన్స్ అండ్ ఏపీలో కూడా అప్రూవ్డ్ ఎలా వస్తుంది అనేది కూడా చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే చాలామంది అడుగుతున్నారు 9 to 18 స్టేట్ కౌన్సిలింగ్ అంటే ఇంకా రేపే. సో రేపటితో స్టార్ట్ అయిపోతుందా, సీట్ అలాట్మెంట్ వచ్చేస్తుందా అని చెప్పి చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. కానీ ఇది మనకు ఆల్ ఇండియా కోటాకు సంబంధించి ఇక్కడ మనకైతే చూడొచ్చు. అండ్ వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్స్ మాత్రమే ఇది స్టేట్‌కి. ఎగ్జాక్ట్‌గా ఇది ఫాలో అవ్వాలని లేదు. రేపే మనకి వెబ్ ఆప్షన్స్ ఇదంతా స్టార్ట్ అయిపోతుంది అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. వాళ్ళు జస్ట్ ఇదొక వాళ్ళు ఇచ్చినటువంటి సజెషన్ మాత్రమే, ఇలా వెళ్ళండి అని చెప్పి. సో ఎగ్జాక్ట్‌గా ఈ డేట్‌కు స్టార్ట్ అవ్వదు. ఎందుకంటే ఏపీ, తెలంగాణలో కోర్ట్ కేసులున్నాయి లోకల్ మీద, లోకల్ స్టేటస్ మీద. సో తెలంగాణలో అయితే దాని జడ్జిమెంట్ అయితే రిజర్వ్ చేశారు. వెడ్నెస్‌డే ఆర్ థర్స్‌డే ఎప్పుడైనా రావచ్చు. ఇంకొక 1 వీక్ డెఫినెట్‌గా 2 స్టేట్స్‌లో మెరిట్ లిస్ట్ కోసం అయితే పడుతుంది. సో ఇప్పుడు మాత్రం స్టార్ట్ అవ్వదు. మీకు ఏదైనా కూడా వెబ్ ఆప్షన్స్ రావాలన్నా ఫస్ట్ మెరిట్ లిస్ట్ రావాలి. ఆ తర్వాత అందులో కరెక్షన్స్‌తోని మళ్ళొకసారి రావాలి. 2 టైమ్స్ వస్తుంది మెరిట్ లిస్ట్. ఆ తర్వాత మీకు అప్పుడు వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్, సీట్ మ్యాట్రిక్స్ మొదలైనవి వస్తాయి. ఇదంతా కావాలంటే మీరు ఇంకొక 10 డేస్ అయినా కూడా రిలాక్స్‌గా ఉండొచ్చు. మినిమమ్ ఒక 1 వీక్. సో అది రాగానే మనకు మెరిట్ లిస్ట్ రాగానే వీడియోలొస్తాయి. యాక్యురేట్ కట్ ఆఫ్ 99% యాక్యురేట్‌గా మనం చేసి చెప్తాం. ఇదంతా ఉంటుంది. మీకు తెలియకుండా అయితే వెబ్ ఆప్షన్స్ అండ్ కౌన్సెలింగ్ జరిగిపోదు. కంగారు పడకండి అనవసరంగా. సో ఈ డైరెక్షన్ ప్రకారం ఎగ్జాక్ట్‌గా స్టార్ట్ కావాలని లేదు. ఇది జస్ట్ వాళ్ళు ఇచ్చేటువంటి ఒక సూచన మాత్రమే. సో ఇది ఎగ్జాక్ట్‌గా ఫాలో అవ్వాలని లేదు. ఇది మాత్రం మీరందరూ గమనించండి. సో ఈ విషయంలో కన్‌ఫ్యూజ్ అవ్వకండి. సో ఆంధ్రప్రదేశ్‌లో అప్లికేషన్ అప్రూవ్డ్ సంబంధించి చూద్దాం. తెలంగాణలో అయితే మీకు ఎలాంటి లాగిన్ అయ్యి చూసుకోవడం స్టేటస్ ఉండదు. మీకు ఏదైనా మిస్టేక్ ఉంటే ఎస్ఎంఎస్ ఆర్ ఈమెయిల్ వస్తుంది. 2 రాలేదంటే మీరు పెట్టినవన్నీ అప్రూవ్డ్ అయిపోయాయని అర్థం. మీరు డైరెక్ట్ మెరిట్ లిస్ట్‌లో ఏమైనా మిస్టేక్ ఉంటే అప్పుడు కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు మెరిట్ లిస్ట్ చూసుకోవడమే. ఆంధ్రప్రదేశ్‌కి అయితే స్టేటస్ చూసుకునే ఫెసిలిటీ ఉంది. ఆ తర్వాత ఫైనల్ ప్రింట్ తీసుకోవాలి వెరిఫై అయింది. సో కొందరికి ఇలా వస్తుంది వెరిఫైడ్ అని. స్టేటస్ మాత్రం వెరిఫైడ్ అండ్ అప్రూవ్డ్ అని వస్తుంది. ఇవన్నీ వస్తున్నాయి. సో క్యాండిడేట్ ఫోటో ఇవన్నీ. అండ్ కొందరికి రిమార్క్స్‌లో కూడా వెరిఫైడ్ అండ్ అప్రూవ్డ్ అని వస్తుంది. ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ ముందు మాత్రమే రావట్లేదు. మాది ఇంకా అప్రూవ్డ్ కాలేదా అని చాలామంది కంగారు పడుతున్నారు, డౌట్ పడుతున్నారు. అండ్ కింద చూస్తేనేమో వివో టు అప్రూవ్డ్ అండ్ వెరిఫైడ్ అండ్ అప్రూవ్డ్ అండ్ స్టేటస్ కూడా చూపిస్తుంది. కానీ ఇది మాకెందుకు ఖాళీగా ఉంది అని కొందరు డౌట్. అండ్ ఇంకొందరికేమో ఇది వస్తుంది అందరికీ. వెరిఫైడ్ అండ్ అప్రూవ్డ్ బోత్ సైడ్స్ కొందరికొస్తుంది. అండ్ కొందరికి రావట్లేదు. ఎందుకు రావట్లేదు అని చెప్పి కూడా కొందరు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ ముందు రావట్లేదు. లేకపోతే ఇంకో దాని ముందు సో మీరిక్కడ చూడాల్సింది ఒకటే. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఒకటి గమనించాలి. సో ఈ స్టేటస్‌లో మాత్రం వెరిఫైడ్ అండ్ అప్రూవ్డ్ ఉంటే మీకు సరిపోతుంది. ఎప్పటి వరకు సరిపోతుందంటే మీకు ఎలాంటి మిస్టేక్ జరిగినట్లు మెసేజ్ రాకపోతే. సో మీరు చూడండి, ఇక్కడ మీదేమైనా మిస్టేక్ ఉంటే డియర్ క్యాండిడేట్ యువర్ డాక్యుమెంట్స్ ఫర్ ఎంబీఎస్ యూ హావ్ టు వెరిఫై అండ్ రీసబ్మిట్. డాక్యుమెంట్ మీరు రీసబ్మిట్ చేయాలి. అండ్ మీరైతే ఒకసారి చెక్ చేయండి. ఈమెయిల్ అంటే మీకు మెసేజ్ వస్తుంది ఇలా. ఇలా మెసేజ్ వచ్చినప్పుడు మీరు మళ్ళీ లాగిన్ అయ్యి మీ యొక్క డాక్యుమెంట్‌ని అయితే మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడండి. సో ఇక్కడ అప్‌లోడ్ డాక్యుమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక స్టూడెంట్‌కి ఈడబ్ల్యూఎస్‌ని మళ్ళీ అప్‌లోడ్ చేయమని అడిగింది. సో మీరు లాగిన్ అయితే మీకు అప్‌లోడ్ డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఏదైతే మిస్టేక్ ఉంటుందో అది మళ్ళీ మీరు ఫ్రెష్‌గా అప్‌లోడ్ అయితే చేయాలి. అదెప్పుడు మీకు ఇలాంటి మెసేజ్ వచ్చినప్పుడు మాత్రమే. డియర్ క్యాండిడేట్ యువర్ డాక్యుమెంట్స్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ సీక్యూ కౌన్సిలింగ్ హ్యావ్ బీన్ వెరిఫైడ్ బై ద వెరిఫికేషన్ ఆఫీసర్ అండ్ ఆస్క్డ్ ఫర్ రీఅప్లోడ్ ఆఫ్ సర్టెన్ డాక్యుమెంట్స్. ప్లీజ్ చెక్ యువర్ ఈమెయిల్ ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ అండ్ స్టేటస్ డాక్టర్ ఎన్టీఆర్. ఇలా మీకు వచ్చినట్లయితే మీరు అప్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. అనవసరంగా దీనికి ప్రతిదానికి కంగారు పడకండి. సో మీకు ఇలా రానంత వరకు ఇవి ఏవొచ్చినా కూడా మీకు ప్రాబ్లమ్ లేదు. సో ఇక్కడ మీకు ఇదంతా ఎంప్టీగా ఉన్న ప్రాబ్లమ్ లేదు. మీ మిస్టేక్ లేదు. మీ మిస్టేక్ ఉంటే మీకు ఈమెయిల్ అయినా, ఎస్ఎంఎస్ అయినా వస్తుంది. అది రానంత వరకు ఎలాంటి సమస్య లేదని మీరు
అయితే రిలాక్స్‌గా ఉండండి. సో, అనవసరంగా కంగారు పడొద్దు. కొందరికి ఒకటే వస్తుంది. కొందరికి ఇవన్నీ వచ్చి ఇక్కడ ఒక చోట ఉండట్లేదు. ఇవేం పట్టించుకోకండి. మీకిలా వచ్చిందంటే మీకు అయిపోయినట్లే. మీకొక మెసేజో, ఈమెయిలో రానంత వరకు మీకెలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు. డైరెక్ట్ మెరిట్ లిస్ట్ వచ్చాక మరొకసారి చెక్ చేసుకోండి. అప్పుడు కూడా 1 ½ డే టైమ్ ఇస్తారు. అండ్ ఇంకా వెబ్ ఆప్షన్స్ ఇవ్వంటారా, మీకు మెరిట్ లిస్ట్ వచ్చాక మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. అప్పటిదాకా అనవసరమైనటువంటి ఆందోళన అయితే పడకండి. సో, ఇంకేం స్టార్ట్ కాలేదు. ఫస్ట్ మెరిట్ లిస్ట్ రావాలి. మెరిట్ లిస్ట్ వచ్చాక చాలామంది వీడియోలు చేస్తారు. మనం మెంటర్‌షిప్ గ్రూప్‌లో కూడా పెడతాం. అండ్ ఇక్కడ కూడా నా వీడియో కూడా వస్తుంది. సో, మీకు తెలిసిపోతుంది ప్రతి ఒక్కటి. మీరేం మిస్ అవ్వట్లేదు.